మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తీసుకురావడం వల్ల చాలా మంది కుటుంబాలు రోడ్డున పడిపోయి చాలా మంది ఇంటి పెద్దలు కోల్పోయారు. గతంలో అసలు కల్తీ మద్యం ఎట్లా ఉండేది సార్? మద్యం అనేది రేట్ అనేది 150 రూపాయలు మినిమం పెట్టి స్పిరిట్ ఎక్కువ కల్పించిన మందు ఆ కార్యక్రమాలు చేసి నేను తప్పతప్పలుగా మద్యం తీసేస్తానని చెప్పి ఆడపడుచులు గానీ ఆంధ్ర భాషలు గానీ అందరినీ కూడా మోసం చేశారని చెప్పి దగ్గరంగా నమ్మారు. పూర్తిగా నేను నామరూప లావాలకన్నా చేశారు ఆయన. ఎక్కువ కుంభకోణం జరిగింది. ఇప్పుడు ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళందరినీ ఇప్పుడు శిక్ష పడుతుంది. ఇది మంచి విషయం అంటారు. ప్రజల పట్ల మెలకుగా ఉండే కార్యక్రమాలు చేయాలి తప్ప ప్రజల ప్రాణాలతో నేను ఆడుకున్న వాళ్ళు ఎవరైనా సరే శిక్షార్హులు అవుతారండి. ఆ విషయంలోని ఏ ప్రభుత్వమైనా ఓటేనండి. ఈ విషయాన్ని మట్టిగా మంచి కార్యక్రమం మంచి జరిగింది అనుకుంటున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నారు. దీని మీద మీరేమంటారు? అసలు యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కాలని పదవిని ముఖ్యమంత్రి పదవి అట్టగట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆయన ఏం చేయాలంటే ఆ పదవిని ఆలోచించి ఆయన సక్రంగా ఈ ప్రజల పట్ల కార్యక్రమం చేసుకెళ్లాలి. గాని ఈయన ఈ రోజు రపరపండము వాళ్ళు ఇచ్చేస్తామన్న ఒక నాయకుడు అయిన లక్షణం కాదండి. ఒక కేడర్ లేని కార్యకర్తలు మాట్లాడుతున్నాడు.